కృష్ణయ్య, చెప్పయ్యా. కృష్ణకాంత్ పార్క్ కాడ సందడి తగ్గిపోయింది. వచ్చిన విజిటర్స్ అంతా కంగారు పడుతున్నారు. మాకు ఎంటర్టైన్మెంట్ లేదు. బిగ్ బాస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటున్నారు. ఓటీటీ పెడతా అంటున్నారు, చూద్దాం, వెయిట్ చేద్దాం. మార్చి అంట. మార్చి దాకా ఎవడావుతాడు? సంక్రాంతి స్టార్ట్ అవ్వాలి మాకు. సార్ నాగార్జున గారు రేపు పెట్టేయండి సార్. పెట్టేసి బిగ్ బాస్ త్వరగా ఓపెన్ చేస్తే మాకు కూడా కొన్ని వీడియోలు దొరుకుతాయి. మేము కూడా కొంచెం ఛానల్ అన్ని డెవలప్ చేసుకుంటాం. ఒక్క వీడియో కూడా దొరకట్లేదు సార్. ఏమైనా సినిమా గురించి చెప్పమన్నా ఎవరో చెప్పట్లా. అదే బిగ్ బాస్ అంటే ఎగబడి చెప్పేవాళ్ళు. దయచేసి ఈ వీడియో మీరు చూడండి. చూడపోయినా మేము అయితే చేరుస్తాం, మీ దగ్గరికి బరాబర్ చేరుస్తాం. కొంచెం బిగ్ బాస్ తొందరగా రేపు ఎల్లుండిలో ఓపెన్ చేసేయండి సార్. పార్క్ లో లోపలికి పోతారు, ఆడ ఎంటర్టైన్మెంట్ చేసుకుని వస్తారు. బయటకు వచ్చి మళ్ళీ ఈడ కూర్చుందామంటే బోర్ కొడుతుంది. సార్ నాగార్జున గారు అదంతా ఏంటంటే A1 సర్క్యూట్ అయిపోయింది సార్. కానీ మీరు బిగ్ బాస్ ఓపెన్ చేస్తే అక్కడ లోపల చేసుకున్న సందడి కంటే బయట మాకు సందడిగా ఉండేది సార్. బిగ్ బాస్ ఉంటే మీరు రేపు ఎల్లుండిలో రిలీజ్ చేసాను సార్. కొంచెం తొందరగా ఎవరినో ఒకరిని పెట్టండి సార్. ఆ కుర్చీ తాతనో లేదా ఎవరినో ఒకరిని తీసుకెళ్లి పెట్టండి సార్. నువ్వు పోతావా? అన్నో నాయన, నాకు వద్దు నాయన. ఏనాయన తెలిసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్ లో పెడతాను వద్దు నాయన. నాగార్జున గారు కుర్చీ తాతను ఎప్పుడు పంపిద్దాం మరి? కుర్చీ తాత కాదు, నువ్వు వెళ్ళిపో. నేనా? నువ్వు బాగుంటావు, నువ్వైతే బరాబర్ మాట్లాడతావు. వేస్తా ఒక సాంగ్ ఉంది నా చైతన్యది. వాడి కుడి మిసం మీద నిమ్మ, వాడి గుండెల ఎత్తులు మేరియా, వాడు రమ్మంటే రాడే బావా, వాడి పేరే అక్కినేని నాగ చైతన్య. ఈ సాంగ్ పాపులర్ అయితే నేను కూడా లోపలికి వెళ్తా. సో ఇప్పుడు ఈ సాంగ్ నువ్వు మరి ఎవరితో పాడుతున్నావు? తమన్ గారితో పాడుతున్నావు. నువ్వు డాన్స్ చేయరా బాబు అంటే ఏనంట ఆంటీ. వద్దులే, నేను డాన్స్ వద్దులే గానీ ఇప్పుడు వీడియోలు బయట చెప్తుంటేనే ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు. మళ్ళీ డాన్స్ అంటే ఇంకా అవి కూడా చూడరు. అది సరే, సంక్రాంతికా ఉగాదికా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి బిగ్ బాస్? సంక్రాంతి మళ్ళీ ఏంటంటే కొంచెం లాంగ్ అయిపోతుంది. రేపు ఎల్లుండిలో ఓపెన్ చేసేయండి నాగార్జున గారు. మళ్ళీ కంటెంటేషన్ చూసుకోవాలి కదా. నాగార్జున గారు తలుసుకుంటే ఎంతలోకి లేదు. వాట్సాప్ లో మెసేజ్ పెట్టినంత ఈజీ వచ్చేసారంట. బరాబర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.